టోటల్లీ న్యూ ఎక్స్పీరియన్స్. మరి అక్కడ ఫ్యాన్ ఉంది కదా, అదే పట్టుకోండి వేరు కూడా అయిపోయింది. వరాలు రమేష్, నువ్వు రమేష్ ఫస్ట్. ఓకే సార్, సారు క్రీమ్ అంతే. ముందు నేనే మీరు చేశారు కాబట్టి ఇడ్డించి తీయమని థ్యాంక్ యూ. అసలు గుర్తు లేనన్ని ఇయర్స్ అయిపోయిందేమో నేను ఇలా ఒప్పుకోవటం. అక్కడ అమెరికాలో ఇక్కడైతే ఎప్పుడూ లేదు. నేనేమో 2018 నుంచి అందరికీ మొత్తం అది మిక్సర్ నాకు వీడియో అయింది కదా. హలో మై డియర్ ఆల్ వ్యూవర్స్, నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడాను వరాలమ్మ వరాలమ్మ అంటాను కదా. వరాలమ్మ ఈ అమ్మాయి నాకు 2011 నుంచి పరిచయం. మా ఇంట్లోనూ నాకు అసిస్టెంట్గా చేసేది. తర్వాత ఈ అమ్మాయికి పెళ్ళయింది. ఇదిగో ఈ అబ్బాయి రమేష్ వరాలమ్మ అని చెప్తాను కదా. ఇప్పుడు ఇవాళ కూడా నాకు ఒక ఆవిడ చెప్పారనమాట. ఆవిడ పేరు లక్ష్మి గారు. మీకు ఇంతమంది ఇంత బాగా హెల్ప్ చేసే పిల్లలు ఉన్నారు, మీకు రిలేటివ్స్ కూడా ఉన్నారు అక్కడ, మీ వియ్యాలవారు, మీరు ఎందుకు మళ్ళీ రిటైర్మెంట్ హోమ్కి వెళ్తారని ఇప్పుడే 6 o'clock మెసేజ్ పెట్టారనమాట. నాది గోరింటాకు వీడియో చూసి అది కరెక్టేనమ్మా, కానీ మా వారికి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అందుకని పిల్లలు భయపడుతున్నారు, అందుకే రిటైర్మెంట్ హోమ్లో ఉండాలి. వీళ్ళైతే ఎప్పటికీ ఇంకా హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఇది ఏమనుకుంటున్నానంటే ఎప్పుడో గత జన్మల అనుబంధం అంతే. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక్కతే కాదు, వీళ్ళ అక్క చెల్లెళ్ళు 5 మొత్తం అన్నదమ్ములు లేరు. వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా ఇక్కడే ఉండేవారు. అసలు ఈ అమ్మాయి ఊరు ఎలా వచ్చిందంటే వాళ్ళ మేనమామ, మేము వెంకటేశ్వర నగర్లో ఉండగా వీళ్ళ మేనమామ మహేష్ ఉండేవారు. మహేష్ దంపతులు. నువ్వు రామ్మ. మహేష్కి 2 కొడుకులు అనమాట. ఇదిగో వీడు చిన్నవాడు అశోక్. 2011లోనమాట. అప్పటి నుంచి మాకు ఇప్పటిదాకా కూడా మేము అమెరికాలో ఉన్నా కూడా అప్పుడప్పుడు వచ్చినా కూడా ఈ అనుబంధం అంతా నడుస్తూనే ఉందన్నమాట మాది. ఇప్పుడు అక్కడికి ఇవాళ కూడా వచ్చాడు. ఇక్కడిక్కడే ఉంటారు దగ్గరలోనే. సాయినాథపురం, వెంకటేశ్వర నగరు, మాది యేసురావు నగరు. మేము యేసురావు నగర్ అని నా వ్యూవర్స్కి అందరికీ తెలుస్తుంది కదా. అంతా ఈ అనుబంధాలు ఈ జన్మలో అది కాదని అనుకుంటున్నాను. వీళ్ళు అన్నప్పుడు తిరుపతిలో ఉన్నాడు. వీళ్ళ అమ్మ నాన్నగారులేమో వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. ఎవరు? అనంతపురం జిల్లా కదా. ఇప్పుడు ఈయనొక్కడే ఉన్నారు మహేష్ ఫ్యామిలీలో. మహేష్ని వరాలమ్మని తీసుకొచ్చింది మహేష్, అంటే మేనమామ అనమాట. తనొక్కతే వచ్చింది ఫస్ట్ 2011లో. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళ అమ్మ నాన్నగారిని అందరినీ
అన్నీ కూడాను వీళ్ళ నాన్నేనమాట. మహేష్ తీసుకొచ్చేసాడు. మొత్తం ఫ్యామిలీ అందరూ వచ్చేసారు ఇక్కడికి. వీళ్ళ అక్క చెల్లెళ్ళు అందరూ కూడా నాకు మా ఇంటికి వచ్చేవారు. అప్పటి నుంచి ఇప్పటిదాకాను ఈమె గారితో అయితే టోటల్గా భగవంతుడు స్ట్రాంగ్గా రాసి పెట్టేశాడు. ఇప్పుడు కూడా మాకు మేము వచ్చినప్పుడల్లా మేము ఇప్పుడు 4 yearsకి వచ్చాము. 2022లో వచ్చాము. ఇప్పుడు 18 నుంచి కూడా రమేష్ వరాలమ్మ ఇద్దరు కూడా అనమాట. మొత్తం వీళ్ళ దగ్గరే మా హౌస్కి ఉంటుంది, అన్నీ వీళ్ళే చూసుకుంటారు. మేము వచ్చేసరికి మా ఇల్లంతా నిన్న మొన్న కూడా 25 minutes కూడా పెట్టాను. ఎవరో ఆవిడ పెట్టారు, రత్నమాల అన్నారు. మీ ఇల్లు చాలా బాగుందండి, మీరు చెప్పడం ఇంకా బాగుంది, మీరు చెప్తుంటే మీరు చూడాలన్నట్టు కామెంట్ పెట్టారనమాట. ఇదిగో మా ఇల్లు ఎంత బాగా ఉండడానికి కారణం ఈ దంపతులు ఇద్దరు అనమాట. మొత్తం డెడికేటెడ్గానమాట. ఇదంతా ఎవరికైనా ఏమైనాను భగవంతుడు రాసి పెట్టి ఉంటాడని చెప్తారు కదా. భార్య భర్తల అనుబంధం ఏంటి, ఫ్రెండ్స్ ఏంటి, చుట్టాలు ఏంటి, అది గత జన్మల నుంచి వచ్చే అనుబంధాలు మళ్ళీ ఈ జన్మలో కలుపుతాడని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. అందుకని ఇవన్నీ ఇలా నిలబడ్డాయి. ఇప్పుడు నేను ఫస్ట్ గ్రూప్ ఫోటోలో పెట్టాను, అవన్నీ కూడా యాడ్ చేస్తాను. అందరూ వీళ్ళ చుట్టాలు అనమాట. ఒకసారి మీరందరూ ఈ వీడియోలో ఉంటారు. ఆ తర్వాత అనుష ఒకసారి లాస్ట్కి సెపరేట్గా ఉండు. అనుష డిఎమ్మ, ఈ అమ్మాయి పేరు అనుష. ఇప్పుడు ప్రస్తుతం మాకు మా అపార్ట్మెంట్కి వాచ్మెన్ అమ్మాయి అనమాట. ఇదిగో వాళ్ళ పాపలు ఇద్దరును. వీళ్ళ ఆయన డోకి ఇంకా రాలేదు ఆఫీస్ నుంచి. ఇప్పుడు 4 years నుంచి ఈ అపార్ట్మెంట్లో నిలబడ్డది ఎవరు లేరు, వీళ్ళేనమాట. కాకపోతే మేము లేము. మనం అంటున్నది మేముంటే చూసుకుంటావా, మేము ఉంటే కనుక లేదు చూసుకుంటాం, మేము వచ్చేయిందమ్మా మీరు అక్కడ ఎందుకు అపార్ట్మెంట్ రిటైర్మెంట్ హోమ్లో అంటున్నారు. వీళ్ళ ఇద్దరు పాపల తర్వాత ఇప్పుడు బాబు పుట్టాడు, 5th month ఇప్పుడు బాబుకి. అందుకని వాళ్ళ ఆయన రోడ్డుకి వెళ్ళినాడు. ఇప్పుడు తన పిల్లలు తీసుకుని వచ్చిందనమాట. ఇది ఇప్పుడు వీళ్ళందరితోటి కూడాను అనుబంధాలు ఏమో తెలియదు, ఎవరికెవరు కాదు కదా. అలాగా ఇక్కడ కలిసామన్నమాట. ఎవరి జీవితంలోనైనా అంతే అనుకుంటాను. ఎవరెవరు ఎప్పుడెక్కడ కలుస్తామో, ఎవరెవరు ఎప్పుడు విడిపోతారో తెలీదు. ఉన్నంతకాలం మనం అందరూ కలిసి ఆనందంగా ఉండటం అన్నది నేను కోరుకునేదన్నమాట. ఇప్పుడు ఈ బర్త్డే అన్నది రమేష్ వరాలమ్మ కలిపి చేశాదనమాట. నాకు ఈ రోజుకి 73 నుండి 74 వచ్చిందనమాట. జ్యేష్ఠ బహుళ దశమి నాది. నా బర్త్డే తెలుగు తిథుల లెక్కని, ఇంగ్లీష్ డేట్ల లెక్కన మాకు అసలు చేసుకోవటమే అలవాట్లేదు. ఉత్తినే చెప్పాను అంతే, నాది తెలుగు లెక్కనమ్మా అన్నాను మాటల్లోనూ. అంతే, నాకు సెలబ్రేట్ చేసుకోవటం అది ఏమీ ఉండదు, కేక్ కటింగ్ ఉండదు. అమెరికాలో మా అబ్బాయి ఇంట్లో ఉండగా కూడా అంతే. ఇంక వాళ్ళు నా ఇష్టానికి విడిచిపెట్టేశారనమాట. నాకు ఇష్టమైనవి తెచ్చిపెట్టడం, ఆ రోజు బొకేలు ఇవ్వటం, అంతవరకే అంతే. ఇప్పుడు వీళ్ళు కాదమ్మా మేము చేస్తాము, క్యాండిల్ వెలిగించటాలు ఊదేటాలు అది వద్దులే నీకు అంటే మీకోసం చేసుకుంటానమ్మా నేనని ఒప్పుకుంటే అప్పుడు వెళ్ళి ఇలా చేశారనమాట. నా లైఫ్లో అసలు గుర్తు లేదు నేను చేసుకున్నది. ఇప్పుడు 73వ సంవత్సరం నిండిన రోజు వీళ్ళు నేను బర్త్డే పార్టీ లాగాను వీళ్ళందరినీ పిలుచుకొని వచ్చి ఆనందంగా నన్ను ఉంచడానికి ఇట్లాగా చేసుకొచ్చారు. ఏమో ఏనాటి రుణాలు ఏమో మరి. ఎందుకంటే నాకు ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఇమోషనల్గా కూడా ఇవన్నీ చెప్పాలనిపించి చెప్తున్నాను. ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఉందని అనుకోవాలి. సంబంధం లేనిదే భగవంతుడు ఎవరి దగ్గరికి రానివ్వడు అసలు అనేది నమ్ముతాను నేను. ఇది నా మనసులో భావాలన్నీ నేను మీ అందరితోటి షేర్ చేసుకున్నాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ నాకు వీడియో తీసిన అమ్మాయి నీ పేరేంటమ్మా? వినయ. మొత్తం అంతా స్టార్టింగ్ నుంచి చివరి దాకాను నేను మాట్లాడింది అంతా కూడా తీసి పెట్టింది. తన మూలంగానే నేను ఇప్పుడు వీడియో చేయగలిగాను అనమాట. అందుకని ఇప్పుడు పట్టుకున్నాను ఈ అమ్మాయిని. థ్యాంక్ యూ వినయ, థ్యాంక్ యూ సో మచ్.